పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బిలో ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ నుండి ఎక్సర్సైజ్ 1Aలో సెక్షన్ 2లో క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, if the abscissa of points a comma b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and ordinates of a comma b are roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of circle for which ab bar is a diameter. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ఫస్ట్ ఈక్వేషన్? గివెన్ ఈక్వేషన్ ఈజ్ x square plus 2ax minus b square equal to 0. 1 minute. ఓకే, ఇది స్ట్రైక్ అవుట్ చేస్తున్నా, కరెక్ట్ కనపడట్లేదు. x square plus 2ax minus b square equal to 0. సో మనకి ఈక్వేషన్ ఎలా కనిపిస్తుంది అండి? ax square plus bx plus c equal to 0. ఓకే, ఇలాంటి ఈక్వేషన్స్కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏందండి? సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ని ఈ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ ఏం లేదు అంటే ఏ వాల్యూ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్కి ఎక్స్ ఉంది, బి వాల్యూ ఏమున్నట్టు? బి ఈక్వల్ టు 2a. సి ఈక్వల్ టు ఏముందండి? మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ బి బై ఏ, అంటే బి అంటే 2a, ఏ అంటే 1, మైనస్ 2a ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే సి బై ఏ. సి అంటే ఎంత వచ్చిందండి మనకు వాల్యూ? మైనస్ బి స్క్వేర్ బై 1, అంటే మైనస్ బి స్క్వేర్. నేనేమనుకుంటా అంటే లెటస్ కన్సిడర్ రూట్స్ x1 కామా x2. అప్పుడు ఏమవుతుందండి దీనికి? సో x1 కామా x2 అంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది? x1 ప్లస్ x2 ఏమవుతుందండి? మైనస్ 2a. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 x2 ఏమవుతుంది? మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. నౌ సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసినామో సెకండ్ ఈక్వేషన్ని కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటండి మనకి ఇచ్చింది? y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. నేను వీటి యొక్క రూట్స్ ఏమనుకుంటా అంటే లెట్ రూట్స్ y1 కామా y2. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే y1 ప్లస్ y2 ఈక్వల్ టు ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ. మైనస్ బి ప్లేస్లో ఏముందండి? ఇక్కడ 2p. ఏ ప్లేస్లో ఏముంది? ఏం లేదంటే 1, అంటే మైనస్ 2p బై అంటే మైనస్ 2p ప్లస్ y1 ఇంటూ y2. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంది? సి బై ఏ. సి ప్లస్ లీడ్ ఏముంది? మైనస్ క్యూ స్క్వేర్, కనుక మైనస్ క్యూ స్క్వేర్ బై 1 మీన్స్ మైనస్ క్యూ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ మనకు ఈక్వేషన్ ఏం కనుక్కోమంటుండు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫర్ విచ్ ఏబీ బార్ ఈజ్ ఏ డయామీటర్. ఆల్రెడీ మనము రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు డయామీటర్ యొక్క ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫార్ములా చూసాం ఫస్ట్ సెక్షన్లో. ఏంటిది? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ AB diameter is, ఫార్ములా ఏందండి? x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు 0. ఇది మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ మైనస్ x ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ x1 ఇంటూ x ప్లస్ సేమ్ y స్క్వేర్ మైనస్ y ఇంటూ y2 మైనస్ y1 ఇంటూ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇప్పుడు x స్క్వేర్ ఇందులోకి వెళ్ళి మైనస్ x కామన్ తీస్తే x1 ప్లస్ x2 ప్లస్ x1 ఇంటూ x2 y స్క్వేర్ మైనస్ y కామన్ తీస్తే y1 ప్లస్ y2 ఇంటూ y1 ఇంటూ y2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ x1 ప్లస్ x2 x1 x2 మనం ఫైండ్ అవుట్ చేసాం. y1 ప్లస్ y2 y1 y2 ఫైండ్ అవుట్ చేసాం. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ లేదు కనుక నేను మీద సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? x స్క్వేర్ మైనస్ x x1
x1 ప్లస్ x2 వాల్యూ ఎంత వచ్చిందండి మనకు -2a కదా. సో -2a ప్లస్ x1 x2 వచ్చింది. ప్లస్ x1 x2 అంటే -b² ప్లస్ y² మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2 ఎంత వచ్చిందండి -2p ప్లస్ y1 ప్లస్ y2 అంటే -q² ఈక్వల్ టు 0. సో తీసుకుంటే 2ax అంటే ప్లస్ 2ax ప్లస్ y² ప్లస్ 2py minus b² minus q² equal to 0 is the final answer. సో మనం ఏం చేసామండి 2 ఈక్వేషన్స్ ఇస్తే అక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ని ఫైండ్ అవుట్ చేసాం రెండింటికి. అంటే x1 ప్లస్ x2 నెక్స్ట్ y1 ప్లస్ y2. జనరల్ ఈక్వేషన్ ఏంది x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y2 y మైనస్ y2. ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే x² మైనస్ x1 ప్లస్ x2 ప్లస్ x1 ఇంటూ x2 ప్లస్ y² మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2 y1 y2 ఈక్వల్ 0. ఇక్కడ మనం ఇక్కడ పైన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అవి సబ్స్టిట్యూట్ చేసాము, మనకు ఫైనల్ ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, సెకండ్ క్వశ్చన్ సేమ్గా మీరు ట్రై చేయండి. సో షో దట్ ఏ 3, లైస్ ఆన్ ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. Second question, show that a minus 3, 0 lies on the x² plus y² plus 8x plus 12y plus 15 equal 0 and other end of the diameter through a. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏ 3, అనేది సర్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇది అనుకోండి, ఏంటిది అది x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ పైన ఏ అనే పాయింట్ ఏంటిదండి 3, ఉంది అని మనము షో దట్ అన్నాడంటే ప్రూవ్ చేయాలి. ఏదైనా ఒక పాయింట్ ఒక సర్కిల్ మీద ఉంది అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, x² జనరల్ ఈక్వేషన్ ఏంటి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకోండి. దీనిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x1, y1 అనే పాయింట్ ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఫార్ములా ఈక్వేషన్ ఏమవుతుందంటే x1² ప్లస్ y1² 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఏదైనా ఒక సర్కిల్ మీద పాయింట్ ఉంది అని అంటే ఆ ఎక్స్ ఉన్న ప్లేస్లో x1 అంటే ఇచ్చిన పాయింట్లను సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇచ్చిన పాయింట్లను ఒకటి x1 ఒకటి y1 అనుకోవాలి. సేమ్ లైక్ దట్ ఇప్పుడు x1 y1 ఏమి ఇచ్చింది, ఇది x1 y1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, సో x1² ప్లస్ y1² మైనస్ 2x1 ప్లస్ 4y1 ఈక్వల్ టు 0. ఎందుకు x1 y1 అనే పాయింట్ నేను ఈ సర్కిల్ పైన ఉంది అని అనుకుంటా. సో గివెన్ x1 y1 ఏంటిది 3, 1 కనుక x1 దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3² మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 9 ప్లస్ 1 మైనస్ 6 మైనస్ 4 ఈక్వల్ టు 0. 10 మైనస్ 10 ఈక్వల్ టు 0. అంటే 0 ఈక్వల్ టు 0 కనుక ఏ 3, 1 ఈజ్ లైస్ ఆన్ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 మనం ప్రూవ్ చేయడం జరిగింది. షో దట్ అన్నాడు కనుక 0 ఈక్వల్ టు 0 వచ్చింది కనుక ఈ 3, 1 అనేది సర్కిల్ పైన ఉంది. సో మీకు ఇప్పుడు ఒక పాయింట్ తెలుసా అండి, నేను మళ్ళీ డయాగ్రామ్ వేస్తున్నా. ఇప్పుడు ఇది ఒక పాయింట్ తెలుసు ఏ -3, -1. మనకి ఇప్పుడు ఈ పాయింట్ కనుక్కోమంటుంది, మనకు తెలియదు కదా ఏంటిది, మనకు తెలియదు కనుక బి నేనేమనుకుంటా x1 x2 y2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటా. సో మనకి ఈ పాయింట్ కావాలి అంటే మిడిల్లో ఈ పాయింట్ తెలియాలి. ఇది ఏంటిదండి సర్కిల్ యొక్క సెంటరే కదా, ఇదేమంటారు మనం సెంటర్. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే మిడిల్ నెంబర్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఫార్ములా ద్వారా మనము ఈ x2 y2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏంది, గివెన్ సర్కిల్ సెంటర్ ఏంది x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. అంటే ఇది ఎలా కనిపిస్తుంది మనకు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. దీని యొక్క ఇప్పుడు ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు సెంటర్ ఏందండి -g, -fని మనము సెంటర్ అంటాం. సో g వాల్యూ ఎలా ఇప్పుడు 2g ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 2g ఈక్వల్ టు -2 ఉంది. అంటే g ఈక్వల్ టు ఏమొచ్చింది -1, కానీ మనకేం కావాలి -g ఈక్వల్ టు ఏమని వచ్చినట్టు 1. నెక్స్ట్ 2f ఈక్వల్ టు
ఏముంది ఇక్కడ 4 ఉంది అంటే f ఈక్వల్ టు 2 అంటే మైనస్ ఎఫ్ ఈక్వల్ టు -2. సో సెంటర్ మనకి ఏమొచ్చిందండి -1 కామా -2. సో ఇప్పుడు మనకు బి అనే పాయింట్ రావాలి అంటే మనకు ఫార్ములా తెలుసు కదండి, మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో x1 ఇక్కడ చూడండి, ఇది x1 ఇది x2 అనుకోండి. మిడ్ పాయింట్ ఏముందండి ఇక్కడ 1 కామా మనకు వచ్చిన సెంటర్ ఏముంది 1 కామా -2. 1 కామా -2 ఈక్వల్ టు 3 ప్లస్ x2/2 -1 ఇది x1 y1 -1 ప్లస్ y2/2. సో మనం ఈక్వల్ చేస్తే ఇదేమవుతుందండి 3 ప్లస్ x2/2 ఈక్వల్ టు 1 అంటే 3 ప్లస్ x2 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది -1 ప్లస్ y2/2 ఈక్వల్ టు -2, -1 ప్లస్ y2 ఈక్వల్ టు -4, y2 ఈక్వల్ టు -3. సో మనకు x2, y2 అదే రెండు పాయింట్స్ ఏమొచ్చినాయండి x2, y2 ఈక్వల్ టు -1, -3 ఈజ్ ద ఆన్సర్. సో మనం ఇక్కడ చేసింది ఏంటి అంటే సో లైస్ ఆన్ ద అన్నాడు కనుక ఇచ్చిన పాయింట్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు 0. ఆ ప్రూఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అదర్ ఎండ్ కనుక్కోవాలి అంటే ఒక ఎండ్ 3, -1 ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ మనం కనుక్కోవాలంటే దీని యొక్క సెంటర్ కనుక్కోవాలి -g, -f. సో గివెన్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి x² + y² + 2gx + 2fy = 0తో కంపేర్ చేసి సెంటర్ -g, -f ఫైండ్ అవుట్ చేస్తే 1, -2 వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మిడ్ పాయింట్ ఫార్ములా అయింది x1 + x2/2 + y1 + y2/2. సో మిడ్ పాయింట్ అంటే మనకు సెంటర్ కనుక 1, -2 ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే x2, y2 వాల్యూస్ రావడం జరిగింది. సేమ్ లైక్ దట్ మీరు సెకండ్ ప్రాబ్లమ్ని ట్రై చేసి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 4 క్వశ్చన్స్ సేమ్లా ఉన్నాయండి. ఓన్లీ థర్డ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద 2, -3 అండ్ -4, 5 and having the center on 4x plus 3y plus 1 equal to 0. Same like that, find the equation of the circle which passes through the 4, 1, 6, 5 and having the center on 4x plus 3y minus 24 equal to 0. సో ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మనం ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామో తెలియదు కనుక లెట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటంటే x² + y² + 2gx plus 2fy plus c equal to 0. It is the equation number 1. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంది passes through 2, -3 and -4, 5. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, -3 అంటే ఏంది x1 ఇది అనుకోండి, y1 ఇది అనుకోండి. అంటే x ఉన్న తాన 2, y ఉన్న తాన -3 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 2² -3 whole square plus 2g 2 plus 2fy -3 plus c equal to 0. అప్పుడు ఏమొస్తుంది మనకు 4 plus 9 plus 4g minus 6f plus c equal to 0. అంటే 4g minus 6f ఏమొస్తుందండి ప్లస్ c ఈక్వల్ టు -13 రావడం జరుగుతుంది. సో సేమ్ లైక్ దట్ ఈక్వేషన్ నెంబర్ 1 పాసింగ్ త్రూ సెకండ్ పాయింట్ ఏంటండి -4, 5 నుంచి పాస్ చేస్తే అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందండి మనము x² అంటే -4 whole square, y² అంటే 5 whole square ప్లస్ 2gx అంటే 2 × -4 ప్లస్ 2fy 2f × 5 అంటే ప్లస్ c ఈక్వల్ టు 0. సో 16 plus 25 minus 8g plus 10f plus c equal to 0. సో ఇక్కడ ఏమొస్తుంది -8g plus 10f plus c equal to 25కి 16 యాడ్ చేస్తే 35, 41 అంటే -41. సో ఇప్పుడు మనకి ఇది వచ్చిన ఈక్వేషన్ ఏ అనుకోండి, ఈ ఈక్వేషన్ బి అనుకోండి. సో ఫ్రమ్ ఏ అండ్ బి
ఫ్రమ్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఈక్వేషన్ బి మైనస్ ఏ చేస్తా అండి. ఈక్వేషన్ బి మైనస్ ఈక్వేషన్ ఏ చేస్తా అంటే రెండు ఈక్వేషన్ని ఒక ఈక్వేషన్గా చేసుకుంటే ఇంకో ఈక్వేషన్ లాయిసాన్ సెంటర్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు బి ఈక్వేషన్ ఏంటి, -8g + 10f + c. మైనస్ ఈక్వేషన్ ఏ అంటే -4g - +6f - c = ఇక్కడ ఏమవుతుందండి -41 - ఇక్కడ ఏమవుతుందండి +13. సో +c - c గెట్ క్యాన్సల్. -8g - 4g అంటే -12g ప్లస్ ఇక్కడ చూడండి 10f 6f అంటే 16f ప్లస్ 41లోకి వెళ్ళి 13 తీసేస్తే -41 + 13 సబ్ట్రాక్ట్ చేస్తే -28. సో ఇప్పుడు మనం 4 అనేది కామన్ తీస్తే 4 3s -3g + 4f -7 is the given equation. సో మనకు క్వశ్చన్లో ఇంకేమన్నారండి, హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద 4x + 3y + 1 = 0. సో దీని యొక్క సెంటర్ ఏందని మనకి ఈక్వేషన్ 1 యొక్క సెంటర్ ఏంది -g, -f. సో ఈ సెంటర్ అనేది ఏ లైన్ పైన ఉందన్నాడు 4x + 3y + 1 = 0. సో సెంటర్ లైస్ ఆన్ ఏంటి 4x + 3y + 1 = 0 అంటే -g, -f అనేది ఈ లైన్ మీద ఉంది అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, x ఉన్న తాన -g, y ఉన్న తాన -f సబ్స్టిట్యూట్ చేయాలంటే -4g - 3f + 1 = 0. సో ఇందాక మనకు వచ్చిన ఈక్వేషన్ ఏందండి -3g + 4f -7 = 0. సో ఇక్కడ ఏమొచ్చింది -3g + 4f -7 ఇక్కడ వస్తే ఏమవుతుంది +7 = 0. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే g, fని ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా మనం సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు నేను దీన్ని 3తో సబ్స్టిట్యూట్ ఇంటూ చేస్తే దీన్ని 4తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది 4 3s -12g - 9f + 3 = 0. ఇక్కడ -12g + 16f + 28 = 0. సో చేంజ్ చేసేస్తే ప్లస్ మైనస్ గెట్ క్యాన్సల్. -16 - 9 అంటే -25f -25f = -25 = 0 అంటే -25f ఇక్కడ ఏమవుతుంది +25 అంటే f = -1. సో ఈ f = -1ని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఫస్ట్ ఈక్వేషన్లో ఏమొస్తుంది -4g - అంటే +3 + 1 = 0 అంటే -4g - 4 = గెట్ క్యాన్సల్ g = 1. సో f = -1 g = 1 అనేది రావడం జరిగింది. సో ఈ f = g = 1 అని ఇప్పుడు ఏ ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి మనకు ఏదైనా ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్లో ఏంలో ఫైండ్ అవుట్ చేసినా మనకు సి ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఏంటి 4g + 6f + c = -13 తీసుకుంటా. g = ఏమొచ్చింది 1. f = అంటే -+, c = -13. ఇక్కడ ఏమొస్తుంది c = 14 + c = -13 అంటే c = -13 + -14. సారీ అండి ఇక్కడ 10 కాదు 6. సో అప్పుడు ఏమవుతుంది 10 ఇక్కడ వచ్చేస్తే c = మనకు ఆన్సర్ ఏమొస్తుంది c = -23. సో ఇప్పుడు f = ఏమొచ్చింది మనకు 1 వచ్చింది. f = -1 g = 1 c = -23. ఈ వాల్యూస్ని మనం ఫస్ట్ తీసుకున్న జనరల్ ఈక్వేషన్లో పెడితే ఏమొస్తుంది x² + y². ఇప్పుడు g వాల్యూ ఎంత వచ్చింది 1 కనుక 2 × 1x అంటే 2x + 2 f = -1 వచ్చింది కనుక 2y. c వాల్యూ మనకు 23 వచ్చింది కనుక -23 = 0. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ దిస్ వన్. సో ఇదే విధంగా మీరు 4th ప్రాబ్లమ్ని చేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఈక్వేషన్ ఇది అనుకున్నాం x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటి నుంచి మనము మైనస్ చేస్తే ఏమవుతుంది సి వాల్యూ పోయి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది.
ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత సెంటర్ అనేది ఏదో ఒక లైన్ మీద ఉంది అంటే ఆ లైన్ పైన సెంటర్ అంటే ఏంది, ఇచ్చిన ఈక్వేషన్ సెంటర్ -g, -f సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. సో g, fలలో ఇప్పుడు 2 ఈక్వేషన్లు వస్తాయి. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే g, f వస్తుంది. ఈ gf వాల్యూస్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన పాసింగ్ త్రూ ది ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తాయి. వచ్చిన 3 వాల్యూస్ని మెయిన్ ఈక్వేషన్లో పెడితే ఆన్సర్ వీఆర్ గెటింగ్ ఆన్సర్. సో ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.